ఓ దిక్కు రైతులేమో రాత్రనక పగలనక యూరియా కోసం పడిగాపులు కాసుకుంటా అరిగోసలు పడుతున్నారన్న ముచ్చట్లు దినా మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇగిటు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సారు గన్మెన్ ఏకంగా లారీ యూరియాను బ్లాక్లో అమ్ముకుంటూ దొరికిండు. దీంతోని ఆ ఎమ్మెల్యే సార్ ఇప్పుడు గీ పని ముంగటేసుకున్నాడు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సారు ఇంటోళ్లతోని కలిసిపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని కలిసి ఇస్తున్నది ఏ శుభలేఖనో వినతి పత్రమో కాదు, 2 కోట్ల రూపాయల ఇల్వగల్ల చెక్కు. అవునుల్లా, మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్న 1,00,000 మంది రైతులకు ఒక్కొక్కరికి ఒక్కో యూరియా బస్తా ఉచితంగా ఇయ్యాలని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి 2 కోట్ల రూపాయలను వీరాళంగా ఇచ్చిందట ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సారు. మరి ఇట్లా ఎందుకు చేసిండో ఏం కథనో ఆయననే చెప్తున్నాడు. ఇనుండ్రో పారి. మా బాబు సాయి ప్రసన్న వెన్నెల పెళ్లి సందర్భంగా రిసెప్షన్ కోసం కేటాయించిన డబ్బుల్ని రైతు సంక్షేమం కోసం మిర్యాలగూడ రైతులందరూ బాగుండాలా, ఆ రైతు సంక్షేమం కోసం మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ డబ్బుల్ని ముఖ్యమంత్రి గారు, మా ఎంపీ గారు అందరం కలిసి దీన్ని ఎట్లా ఉపయోగించాలా, ఏ రకంగా ఉపయోగించాలా, దాని రైతు సంక్షేమం ఓన్లీ మిర్యాలగూడలో ఉన్న రైతులు సుమారు దగ్గర 1,00,000 మందికి దీన్ని ఏదో రకంగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం చెక్కు మా కుమారుడు, మా కోడలు చేతి మీద జరుగుగా ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. ఎమ్మెల్యే లక్ష్మణనేమో కొడుకు సాయి ప్రసన్న లగ్గమైనాక రిసెప్షన్ చేయకుండా దానికోసానికి కేటాయించిన 2 కోట్ల రూపాయలను రైతుల కోసం విరాళం ఇచ్చినామని చెప్తుంటే, లారీ లోడు యూరియాను బ్లాకులు అమ్ముకుంటా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్మెన్ పట్టుబడేటాళ్లకు ఆ డ్యామేజ్ ని కవర్ చేసుకునేందుకే ఈ పని ముంగటేసుకున్నాడని మిర్యాలగూడలో కొందరు చర్చించుకుంటారట. కానీ ఏది ఏమైనా రైతుల కోసానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడని చెప్పుడు మాత్రం మంచి ముచ్చట్నే గాని, అవే పైసలను ముఖ్యమంత్రికి ఇవ్వకుండా ఆయననే డీడీలు కట్టి యూరియా బత్తాలు తెప్పించి రైతులందరికీ తలోటి ఉచితంగా వంచితే మంచిగుండని అనబట్టిర్రు ఇంకొందరు రైతులు. చూడాలి మరి ఆ పైసలతోని మిర్యాలగూడ ప్రజల కోసం ఏం చేస్తారనేది.